ఇంక మా అమ్మ లేట్ అయిపోయిందని బతుకమ్మని స్టార్ట్ చేసింది. ఫస్ట్ బేషన్ పెట్టి అందులో ఆకేసి పసుపు కుంకుమ వేసి ఇంకా స్టార్ట్ చేసేసింది. ఇవి వచ్చేసి మా బతుకమ్మ పూలు. చాలా లేట్ అయిపోయింది బతుకమ్మ చేసేసరికి. ఇంకా పొత్తిరి వేసి ఫస్ట్ టేకు పువ్వు వేసేసింది. ఫస్ట్ వరుస వచ్చేసి టేకు పువ్వు పెట్టింది పూలతోని. తర్వాత కలర్ టేకు పువ్వు కలర్ వేద్దామని చెప్పాం కదా అదే. బతుకమ్మ వేసేసరికి 3:30 అయిపోయింది. బతుకమ్మ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత అమ్మ పెద్ద బతుకమ్మ సగం చేసే లోపే నేను కూడా చిన్న బతుకమ్మని స్టార్ట్ చేసేసిన. మా అమ్మ చేసిన బతుకమ్మ, నేను చేసిన బతుకమ్మ చాలా బాగా వచ్చింది. నేను ప్రతి సంవత్సరం నా బతుకమ్మ నేనే చేసుకుంటా. అంటే చిన్న బతుకమ్మ అదేదో సెంటిమెంట్ అయిపోయింది. నేను చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది చిన్న బతుకమ్మ. సో చేసేసి అక్కడ దేవుని దగ్గర పెట్టేసి లేట్ అయిపోయిందని రెడీ అయిపోయినాం. ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఇది వచ్చేసి నేను మార్నింగ్ వేసుకున్న కోను చెరువు దగ్గర పెట్టి ఆడుతారంటే చాలా బాగుంది. 5:30కి అట్లా అందరు బతుకమ్మలు తీసుకొని చెరువు దగ్గరికి స్టార్ట్ అయిపోయారు. ఒక్కొక్కరు ముచ్చట పెట్టుకుంటూ వెళ్తుర్రు. బతుకమ్మలు అయితే చాలా చాలా హైట్ ఉన్నాయి, చాలా బరువు ఉన్నాయి కూడా. నెత్తిలో పెట్టుకొని పోస్తుర్రు.